యేసు ప్రభుతో తిరుగుతున్న యూదా ఇన్ని బోధలు విన్నాడు కదా, పరిశుద్ధుడితో కలిసి తిరుగుతున్నాడు కదా, ఎన్ని అద్భుతాలు చూస్తున్నాడు. కానీ పరిశుద్ధమైన ప్రాంగణంలో, పరిశుద్ధమైన సహవాసంలో ఇప్పుడు యూదా ఎలాగున్నాడో తెలుసా? బీటు భూమిగా ఉన్నాడట. అలాంటి యూదా లాంటి వారు ఉన్నారేమో ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడికి వచ్చినారు? చర్చిలోకి వచ్చినామండి, కానీ మైండ్ ఎక్కడుంది? అబ్సెంట్. ఇప్పుడు చెప్పండి, అలాంటి భూమి దున్నబడుతుందా? వస్తున్నావు, బైబిల్ తెరవు, చెప్పిన వాక్యాన్ని తీసి చదవవు, చెప్పే వాక్యం మీద దృష్టి పెట్టవు, అసలు నీ ఆలోచనలే వేరుగున్నాయి కదా. మందిరానికి వచ్చిన తర్వాత పర్యాసాలు, తమాషాలు, ఇక్కడ దైవజనులు వాక్యం చెప్తుంటే నీ సొంత ఆలోచనలో, సొంత కార్యక్రమాల్లో వాక్యం చెప్తుండే కానీ లేచి బయటికి వెళ్ళిపోవడం, అన్ని చేయడం తోటి నీ బీడు భూమి దున్నబడుతుందా? ఈరోజు బీడు బారిపోయి హృదయం కలిగిన వారితో ప్రభు మాట్లాడుతున్నారు. పాడైపోయిన వాడిగానే ఉన్నావేమో, నీ ప్రవర్తనలో మార్పు రావట్లేదేమో, నీ మాటల్లో మార్పు రావట్లేదేమో, నీ నడవడిలో మార్పు రావట్లేదేమో, నీవు దున్నబడినంత సేపు నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, వచ్చిన రూపాయి నీవు అనుభవించకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ భూమి పండట్లేదు. పండకపోవడం గల కారణం ఏంటంటే ఆ భూమి దున్నబడట్లేదు గనక. ఎలా దున్నబడాలి? వాక్యము ద్వారా, వర్తమానాల ద్వారా, ఉపదేశము ద్వారా దున్నబడాలి.